భోజనం టైం అయితే అయిందనమాట. చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మంచిగా అయితే తింటున్నాము ఇప్పుడు. నేనైతే తింటూనే ఉన్నా మేడం. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. ఎవరికి మేడం అంటున్నావు మరి? మేడం నాకు చెంబు కావాలి, అది లోట కావాలి, చెంబు కావాలి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది అనమాట, మాకు మా ఫ్యామిలీకి. చెప్పమన్నప్పుడు చెప్పవే అంటేనేమో చెప్పవు. ఎక్స్ట్రా ప్లేట్ కావాలి, ఎక్స్ట్రా ఇస్తాలలో అయితే పెడుతున్నా. ప్లేట్లు అయితే సరిపోను లేవు. మంచిగా అమ్ములు వీడియో వచ్చేసి మా బిడ్డ అయితే తీస్తుంది అనమాట, చిన్నమ్మా. అది వేసి పెడదాం. ఇది కూడా నిజంగా పులుసు అవుతుందంటవా? రైస్ అన్నం మీద పోతాను. అటు పోతే ఇటు పోతుంది మరి. ఎట్లుందమ్మా మరి కూర? వేస్ట్ తర్వాత ఇస్తాను. అట్లా పడితే పెట్టినా వన్ సైడ్ ఉంది, ఇక్కడ పెట్టుకొని కూర్చో. థమ్స్అప్ అయితే ఇందాక తెచ్చుకొని తాగాము. థమ్స్అప్ అయితే తాగినాం ఫ్రెండ్స్. ఇక ఒక రౌండ్ అయితే అయిపోయింది, ఇంకో రౌండ్ అయితే రెడీగా ఉంది. చాలా ఇంతకుముందే మా ఆయన బయటకు వెళ్తూ ఇక డబ్బులు ఇచ్చి తెమ్మన్నాడు అనమాట. ఇక తెచ్చినాము. ఒక్కొక్కరికైతే నిద్ర వస్తుంది. టైం వచ్చేసి 8:30 అట్లా అవుతుంది. 9 చాలా అమ్మో, చాలమ్మో చాలు. లాంగ్ అవుతుంది, లాంగ్ అవుతుంది. ఏంటది? అదే చెప్తాను మరి. కూర బాగుంది. నువ్వు చూస్తావు కదా మళ్ళీ. తింటున్నారా? తింటాను. ఓ ఉప్పు డబ్బా ఎట్లుంది అవి? చాలా బాగుంది. పులుపు ఎక్కువైందా అని నాకే ఎందుకో డౌట్ వస్తుంది. వాటరా? కారం ఉందారా అమలు? వాటర్ ఏమో. ఇంకోటి ఉండే బాటిల్ ఏది? ఏం బాటిల్? తాడిపిన బాటిల్ బయట 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 ఉందా? తేనా పక్కరాపో, అవి కూల్ ఉంటాయి కొంచెం. బాగుందా రిచ్చు? రిచ్చుగా కారం అవుతుంది. ఎట్లుందమ్మా రిచ్చు? ఇటు చూడు. సూపరా? కారం ఉప్పు అని చెప్పాలా మరి. సూపర్ అనగానే కాదు ఆడ. నీకు అమ్మలు మంచిగా ఉంది. కారం ఉందా? ఫుల్గా ఉంది. ఉందా? మరి చెప్పట్లేదు ఎవరు. కొంచెం ఉప్పు వేస్తా, కొద్దిగా వేస్తా. నాకు కారం వరకలేదండి. నీకు జరుగుతా మరి. ఇప్పుడే బందుకో అమ్ములు. అగో ఇది కూడా ఎగిరిస్తాను.
మరి అత్తమ్మ కూడా ఏం చెప్పలేదు. చేతులు అయితే పట్టు చాలా టేస్టీ అంటుంది. అవునా? చాలా బాగుంది బాబు. నేను కూడా ఎప్పుడు వండుకోలేదు ఎంత టేస్టీగా అంటాను. తినాలా. నేను థమ్స్అప్ పోస్తా మళ్ళీ ఒక రౌండ్ కొంచెం కొంచెం పోసుకుంటూ వస్తా. అసలు కొద్దిగా ఉంచినట్టయితే అయిపో మరి ఉండాలనే తాగకుండా కూల్ తగ్గినాలనా ఇప్పుడు చూడవి. అవి అసలే వద్దట కొంచెం. రిచు నువ్వు పీస్ అస్సలు ముట్టుకోవద్దు, నేను ఒలిచి పెడతా. ముళ్ళులు ఉంటాయి అందులో, సరేనా? ఒలిచి కాదత్తమ్మా తీసి. అదే తీసి పెడతా, నువ్వు కూడా తినండి. ఇక చేపల కూర మీద మూత పెడతా. కారం అవుతుందట నూరు. థమ్స్అప్లు పోసినా కదా, ఇక చిన్న తాగండి. ఒక్కలకు దోమలు 3 వంకలు తిరుగుతారు. ఈడైతే ఫ్యాన్ అయితే లేదు ఫ్రెండ్స్. ఇక ఈ రూమ్లోనే ఉన్నదన్నమాట ఫ్యాను. ఇక బయట పడుకుంటారో మరి ఇంట్లో పడుకుంటారో ఇక వాళ్ళ ఇష్టం అనమాట. ప్రశాంతంగా వస్తుంది గాలి అయితే ఇటు. అవును, గట్టిగా చెప్పరా అదేదో. పల్లెటూరులో ఉన్నంత ఎక్కడ ఉండదు అంట. వాయిస్ వినపడదు. వామో కుక్క కూడా వచ్చింది. నడాలా చూ, ఇన్ని రోజులు కుక్కే లేదు, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. మీరు తిన్నారా ఫ్రెండ్స్? ఏంటి ఫ్రెండ్స్? మీరు తింటే కామెంట్ చేయండి, మీ ఇంట్లో ఏం కూర కూడా కామెంట్ చేయండి అని చెప్పు. మీరు తింటే కామెంట్ చేయండి. వాళ్ళు ఫీల్ అవుతారు. ఈమెకి కొంచెం సిగ్గు ఎక్కువ ఫ్రెండ్స్, ఎందుకంటే మొమ్మట పడుతూ ఉంటుంది. ఈమెయితే డైరెక్ట్ మాట్లాడుతుంది అనమాట. ఇంకా వీళ్ళకైతే మళ్ళీ 2వ రౌండ్ అయితే అన్నం పెడతాను ఇప్పుడు. థమ్స్అప్లు తాగండి అందరూ, కూల్ తగ్గిపోతుంది. అయిపోయిందా? సరే సరే సరే. ఓకే ఫ్రెండ్స్, ఇక పిల్లలకైతే అన్నం అయితే పెట్టేసిన, అయిపోయింది. వాళ్ళందరూ అయితే తిన్నారు, వాకింగ్ చేస్తారు. ఇక నేనైతే తింటున్నా. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడు రాడనమాట, కొంచెం టైం పడుతుంది, అందుకని ఇక నేనైతే తినేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:30 అవుతుంది అనమాట. వీటిని ఎంత జాగ్రత్తగా వేసుకోవాలో. నాకు చాలా ఇష్టం అండి. అవును అత్తమ్మ, చేపలు చాలా ఇష్టం. ప్లేట్లు ఉన్నాయి కానీ సరిపోవేటు, అందుకే ఈసారి అలా పెట్టేసాం. కడగడం కూడా చాలా ఇబ్బంది. కొంచెం పులుపు ఉంది కదా. అమ్మమ్మ లేదని చెప్పింది. కొద్దిగా ఉంది. అన్నం తిన్నాకైతే పక్కలు అయితే వేయాలి ఫ్రెండ్స్గా. ఇంట్లో బయట కూడా పడుకుంటా అంటారు. 2 మంచాలు అయితే ఉన్నాయి, ఇంకా 2 మంచాలలో అయితే ఇక పడుకుంటారు పిల్లలు. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట బ్లాగు. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అంటానా కూర మాత్రం చాలా బాగా కుదిరింది, మంచిగా అయితే వచ్చిందనమాట. అత్తమ్మ అయితే ఉండింది కూర, మస్తు కుదిరింది. కట్టెల పొయ్యి మీద మళ్ళీ ఇంకా టేస్ట్ ఎక్కువ వస్తుంది కదా. గ్యాస్ మీద రోజు గ్యాస్ మీద వండిన దానికంటే కట్టెల పొయ్యి మీద ఉంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమో చెప్దాం అనుకున్నా. లైక్ చేయండి, మెయిన్ వీడియో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. బాయ్ ఫ్రెండ్స్.